రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత విజయవాడ టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా ఉభయ సభల్లో రాజధాని అమరావతి చట్టబద్ధమైన బిల్ని పాస్ అవ్వడం, ఆమోదం తెలపడం హర్షణీయమని రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ కార్యాలయంలో కూడా ఇదే విధంగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. కార్యకర్తలందరూ కూడా ఎంతో ఆనందంతో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమరావతికి సంబంధించి ఇంత పెద్ద వార్త చాలా హర్షణీయమని కూడా చెప్తున్నారు. వారి మాటల్లో తెలుసుకునే అమరావతి బిల్ పాస్ అయింది, అసలు ఎలా వ్యక్తం? అమరావతి బిల్లు చంద్రబాబు గారి కృషి అనేది చాలా ఉంది. అట్లాగే అమరావతి ప్రజలు కూడా 2019 నుంచి 24 వరకు చేసిన పోరాటం, అక్కడ మహిళలు చేసిన పోరాటానికి, అట్లాగే తిరిగి వాళ్ళు చేసిన పోరాటం తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి మళ్ళీ అమరావతిని రాజధానిగా ప్రకటించిన ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం కలిపి దాంట్లో అనౌన్స్ చేసి 2 లోక్సభలోను పార్లమెంట్లో ఉభయ సభల్లోనూ దానికి ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి ముద్రకి వెళ్ళిందండి. ఆ వెళ్ళిన సందర్భంగా మా లోకల్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, అసలు కార్యకర్తలు లోకల్ వాళ్లే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా, ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దీన్ని ఆమోదయోగ్యంగా చూసుకొని మనకి ఒక రాష్ట్రానికి మనకి ఒక ముఖ్యపట్నం వచ్చింది అనేది, మనకి పూర్వం ముఖ్యపట్నం సమైక్య ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ అటాకు, ఇప్పుడు మనకి అమరావతి అని చెప్పుకోవడానికి ఒక గుండె ధైర్యం, మన పిల్లలకి మన ముఖ్యపట్నం ఏంటి అని చెప్పి మన పిల్లలకి చెప్పుకోవడానికి కూడా అందరికి కూడా ఆనందదాయకంగా ఉంది. ఈ రావటమే కాకుండా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఎట్లా ఉందంటే, అమరావతి బిల్లుకి వ్యతిరేకం కాదు, దాని విధానాలకు వ్యతిరేకం అన్నారు. అంటే అమరావతి బిల్లుకి వ్యతిరేకం కాదని మిథున్ రెడ్డి గారు నేను లోక్సభలో చెప్పారు. అంత పెద్ద నాయకులు కొడుకయ్యుండి 3వ ఎంపీగా గెలిచినట్టున్నారు. ఆయన కూడా వ్యక్తిత్వం మర్చిపోయి వాళ్ళు ఎలా బతకాలో, వాళ్ళ రాజకీయంలో ఎక్కువ జీవితం బతకాలి, ఆయన వయసు చాలా చిన్నదే, అట్టడాలు కూడా ఇట్లా మాట్లాడటం అనేది మాత్రం, నాయకుడు చెప్పాడని అట్లా మాట్లాడటం మాత్రం అత్యంత దారుణమైన విషయం. ఈ 3 ఎంపీలు, ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా రేపు గెలవడం అనేది జరగదు. రాజధానిలో అన్నారు, ఇప్పుడు ప్రజలు తీవ్రంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడైతే తుది దశకు చేరుకుంది, ఫైనల్ గా అమరావతిని రాజధాని. ఆయన 3 రాజధానులు అంటే 11 సీట్లు ఇచ్చారు. అసలు ఈ రాజధాని కూడా, ఈ ముఖ్యపట్నం కూడా వద్దు అంటున్నాడు ఆయన. దాన్ని ఆమోదిస్తారంట, కానీ విధానాలు సరిగ్గా లేవంట. ఏదో మావిగన్నో ఏదో పేరు పెట్టారు. చెప్పడానికి కూడా ఇవాళ వరకు ఉన్న కాస్తో కూర్చో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిప్రాయం కూడా నిన్న స్టేట్మెంట్ తో ఆ ప్రజలు కూడా చీకొడుతుంది. అది ఎంత దారుణంగా మాట్లాడిందంటే వాళ్ళకే ఎగుటు పుట్టే విధంగా ఉంది. అది తెలుగుదేశం పార్టీలో నాయకత్వం వహిస్తూ ఉండా కూడా మాకెట్టాను వాళ్ళ పార్టీలో వాళ్ళే కంగారు పడుతున్నారు. ఇదేంట్రా బాబు, ఈ మావిగానేంటి, ఈ గోలేంటి, పైగా దానికి ఆయనే మురిసిపోతున్నాడు. చివరి గన్ను ఉంటే జగన్ అనుకుంటారేమో, ఆ గన్ను తీసేసి ఇంకేమైనా పెట్టుకోండి మీరు వేరు అంటున్నారు. వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళ నాయకులు, ఆయన చదువుతాండి, వాళ్ళ నాయకులు టప్పట్లు కొట్టుకోవాల్సిందే, కానీ ఎవరో దాని ఆమోదయోగ్యంగా లేరు. అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా చండాలంగా మాట్లాడుకుంటున్నారు. ఈ తడ 11 సీట్లు 4 ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వచ్చింది చూడండి, ఆ ప్రదేశాల్లో కూడా వాళ్ళు గెలవరు. మేడం మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? రోజు క్యాపిటల్ బిల్ ఏదైతే పాస్ అయిందో దానికి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మరి మన తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఇతర దేశాల్లో వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరి ట్వీట్లు అవన్నీ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా అమరావతి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు కూడా మహదానందంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎక్కడక్కడే. మరి ఆ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మరి మనకి క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి మన కూటమి ప్రభుత్వంలో జనసేనాని వారందరూ కూడా చేసిన కృషి వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆనందించదగ్గ రోజు ఈ రోజు. మరి బిల్ పాస్ అవ్వడం అంటే మాటలు కాదు, అత్యంత తేలిగ్గా అవ్వాల్సింది 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు పట్టినా కూడా ఇంతవరకు మన క్యాపిటల్ సిటీని మనం గెయిన్ చేసుకోలేకపోయామంటే ఎంత దుర్భరమైన రాష్ట్రం మన పరిస్థితుల్లో ఉందో మన రాష్ట్రం మనకి అర్థమవుతూనే ఉంది. మరి ఈ రోజున స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పండి సార్, గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే అసలు బిల్ పాస్ అయింది, ఎట్లాంటి చేంజ్? ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారమ్మా. అమరావతి చట్టబద్ధత కల్పిస్తున్న వలన ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా దీని మీద హర్ష చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అమరావతి మన ముఖ్య రాజధాని అని టీచర్లో కూడా గర్వంగా చెప్పుకునే ధైర్యం ఇవాళ కలిగింది. టీచర్లో కూడా నా రాజధాని నా అమరావతి అని చెప్పే ఇది ప్రతి ఒక్కళ్ళని ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే జరిగింది. భవిష్యత్తులో కూడా
చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం లేకపోయినా ఆయన మాత్రం జనం మర్చిపోరు. సో చూసారు కదా, ముఖ్యంగా ఇక్కడ అంతా పండగ వాతావరణం కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అమరావతికి సంబంధించి చట్టబద్ధత బిల్ ఎప్పుడైతే పాస్ అయిందో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా హర్షం వ్యక్తం చేసే పరిణామాలే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కార్యకర్తలే కాకుండా ప్రజల వైపు నుండి కూడా ఆలోచించి మాట్లాడుతున్నారు. ఈ బిల్ పాస్ అవ్వడం చాలా వరకు అందరికీ ఉపయోగం. అదేవిధంగా ఎన్నో రోజులు అంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడితే తుది దశకైతే ఇప్పుడు అది చేరుకుంది. కానీ ఇప్పటికీ కూడా అమరావతిని ఇట్లా క్యాపిటల్ సిటీగా ఇట్లా ఆమోద ముద్ర పలికినప్పటికీ కూడా వైసీపీ ట్రోల్స్ కానీ వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తీరు మాత్రం పూర్తిగా ఖండిస్తున్నామని కార్యకర్తలు అంటున్నారు. ఎందుకంటే దానికి ఒక మాదిగన్ అని పేరు పెట్టి దాన్ని కూడా హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. అసలు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎవరైతే అమరావతి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వారు కూడా హర్షం వ్యక్తం చేసే ఇటువంటి తరుణంలో ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా సమంజసం కాదని కూడా చెప్తున్నారు. ఇట్లాంటి ఇంత హ్యాపీ మూమెంట్ని కూడా స్పాయిల్ చేయడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారని కూడా వారు వాపోతున్నారు. కార్యకర్తలు అయితే పూర్తిగా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.